ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఈ అధ్యాయం మనం కరెక్ట్గా జాగ్రత్తగా చదివితే మనం ఇప్పుడున్న ఈ సమాజంలో మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే తండ్రి మన అవసరతలన్నీ తీరుస్తాడు, మనకున్న సమస్యలన్నీ తీసివేస్తాడు, మనం చేసిన ప్రార్థనకు కూడా జవాబు వచ్చిద్ది అని ఈ అధ్యాయం చాలా బాగుంటుందండి. మీరు చదివే ఉంటారు చాలాసార్లు చర్చిలో కూడా బ్రదర్స్ పాస్టర్స్ చెప్పే ఉంటారు. అయితే చదివి ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం బైబిల్ కాబట్టి ఆ కాలంలో ఉన్న వాళ్ళకి తండ్రి ఇదిగో మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పడం ఒకవేళ వాళ్ళకే చెప్పినట్టయితే అసలు ఆ మాటలు ఇన్ని సంవత్సరాల తర్వాత మన దగ్గరికి మన చేతిలోకి వచ్చేదా? రానిచ్చేవాడా? అమ్మా అదంతా అప్పటి వరకు ఎప్పుడు నేను పుట్టి నేను ఎవరితో అయితే కలిసి ఉన్నానో నా శిష్యులతో ఆ సమాజం వరకే ఈ మాటలు అని చెప్పలేదు కదా. ఇప్పుడు కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఒక్క పొల్లు కూడా పోకుండా అదే పుస్తకం అదే బైబిల్ మన చేతిలో తండ్రి పెట్టాడు అంటే మనం కూడా ఇలాగే నడుచుకోవాలన్నదే తండ్రి ఆలోచన. అందుకే బైబిల్ చాలాసార్లు చదివుంటారు, చాలాసార్లు వినుంటారు, కానీ ఆ ప్రకారంగా నడవడం అనేది కష్టం. కానీ నడవడం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో, వాక్య ప్రకారం నడుచుకోవడం, ప్రార్థన చేయడం కన్నా, ఉపవాసం కన్నా, చర్చికి ప్రతి వారం చర్చికి వెళ్ళడం కన్నా, అవి వెళ్ళొద్దు అని కాదు, అట్లా చెయ్యొద్దు అని కాదు, అంతకన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇది ఇంపార్టెంట్, తర్వాత ప్రార్థన అంటాను నేను. అంటే నా మాట కాదండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఇలా నడుచుకోకుండా మనకి శ్రమలు, మనకి అవసరతలు వచ్చాయని తండ్రి దగ్గరికి వెళ్తే మన ప్రార్థనకి జవాబు రాదు. అదే అసలు మనం తండ్రి ఏదైతే ఎట్లా మనల్ని నడుచుకోమని చెప్తున్నాడో ఆ ప్రకారంగా మీ జీవితంలో ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు నుంచైనా సరే మీరు అలా జీవించడం అలవాటు చేసుకోండి. కష్టమైనా సరే, ఏది ఏమైనా సరే, నేను తిన్నా తినకపోయినా పర్వాలేదు, నా తండ్రి మాట చొప్పున తండ్రి నాతో మాట్లాడాడు, ఇదిగో ఇలా ఉండండి అని చెప్పాడంటే ఖచ్చితంగా నేను అలా ఉండాలి. నేను గనక నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే నాకు ఏం కావాలో, నాకు ఏం అవసరతలు రాబోతున్నాయో కూడా నా తండ్రికి ముందే తెలుసు. నేను అడగకుండానే నాకు ఏర్పాటు చేసి పెడతాడు తండ్రి. నేను చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని, అదేంటంటే జాగ్రత్తగా తండ్రి ఏ మాట అయితే చెప్తున్నాడో, ఎలా అయితే నడుచుకోమంటున్నాడో, ఎలా ఉండమంటున్నాడో అలా ఉండాలి, ఎలా ఉండొద్దు అంటున్నాడు అలా ఉండను నేను అని ఎప్పుడైతే మనం గట్టిగా ఫిక్స్ అయ్యి అలా నడవడం స్టార్ట్ చేస్తామో, అలా బ్రతకడం అలవాటు చేసుకుంటామో, అప్పుడే ఇక మన ప్రార్థనకి జవాబు కాదండి, అసలు మనకి సమస్య రాకుండా చూసుకుంటానని తండ్రి మాట్లాడుతున్నాడు మనతో. అందుకే జాగ్రత్తగా వినండి. మీరు చదివే ఉంటారు, చాలాసార్లు చదివి ఉంటారు. నాకన్నా మీకన్నా నేను గొప్పదాన్ని కాదు, మీ అంత భక్తి కూడా నాకు లేదండి. కాకపోతే ఏంటంటే దేవుని మాటకి బైబిల్లో వాక్యంలో ఏం చెప్తున్నారు ఆ ప్రకారంగా నడుచుకోవడానికే మేము ట్రై చేస్తాం. అదే తండ్రి కృప, తండ్రి అట్లా అలవాటు చేశాడమ్మా, జాలిగల తండ్రి. అలా ఎప్పుడైతే అలవాటు చేసుకున్నానో అప్పుడు నాకు సమస్య రాకుండా నా దాకా తీసుకురాలేదు ఎప్పుడు. ఒకవేళ వచ్చిన 2 రోజుల్లోనే ప్రాబ్లం సాల్వ్ చేశాడు తండ్రి, చేస్తున్నాడు ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏం లేదండి సమస్యలు, దేవుని కృపను బట్టి ఏ సమస్య లేదు. ఎందుకంటే సమస్య వచ్చిద్దేమో, ఒకవేళ అప్పుడు ఎట్లా అని భయం లేదు నాకు. ఎన్ని వచ్చినా పర్వాలేదు, నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యం ఇచ్చాడు తండ్రి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇక్కడ చెప్పిన పనుల్లో ఏదైనా మీరు చేస్తుంటే అది మానుకుంటానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదండి, మానేయాలి అంతే. అప్పుడే మన ఇంట్లోకి ఏ సమస్య రాదు. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా వినండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఇప్పుడు మనలో చూస్తూనే ఉంటాం కదా, ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి
అందరిలో అక్కడ అందరికి ఇన్విటేషన్లు పంచి అందరిని గొప్ప గొప్ప వాళ్ళందరిని పిలిచి ఇదిగో ఈ పలానా వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను, పలానా వాళ్ళు అవసరతలో ఉన్నారని నాకు చెప్పారు. నాకు చెప్పినప్పుడు నేను వెంటనే వాళ్ళకి ఇదిగో ఇంత అమౌంట్ నేను పంపించాను, ఇదిగో ఈ అవసరం ఈ బియ్యం వాళ్ళకి ఇచ్చాను, అది వీళ్ళకి ఇచ్చాను. అసలు అక్కడ కనపడాల్సింది మనమా? మనుషులకి అక్కడ కనపడాల్సింది ఎవరండి? మనం కాదు కదా, మన తండ్రి కదా కనపడాల్సింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టైంలో, ఈ జనరేషన్లో ఎక్కువ శాతం పబ్లిసిటీయే కోరుకుంటున్నారు కానీ మరుగున ఉండి అసలు మనం కనపడకుండా తండ్రి ప్రేమ కనపడేలా ఎవరన్నా చేస్తున్నారండి? ఎక్కడో ఒకళ్ళు ఉండుంటారు, అందరూ కాదు, కానీ ఎక్కువ శాతం ఇలాగే ఉన్నారు కదా, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏ చిన్న సహాయం చేసినా కూడా అది మనుషులకు కనబడాలని వాళ్ళ ఎదుట చెయ్యొద్దు, చెయ్యకుండాలాగా జాగ్రత్త పడమంటున్నాడు తండ్రి. అమ్మా, ఈ సహాయం నేనుగా చేసింది, నేను కాదు నీకు ఇచ్చింది, యేసయ్య ఇచ్చాడు, నేను కాదు, అసలు నా మొహం చూడాల్సిన అవసరం కూడా లేదు అని ఎప్పుడైతే మనం కనపడకుండా తండ్రే కనపడేలా మనం నడుచుకుంటామో అది తండ్రికి ఇష్టం. ఒకవేళ అలా చేయకుండా మనుషులకు కనబడాలని, మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు మనల్ని పొగడాలని గనక వాళ్ళ ముందు మనం ఆ చేసే సహాయాన్ని 10 మంది చూడాలని ఆ ఉద్దేశంతో వీడియోలు తీసి పెట్టడం, అవి చేయకూడదని బైబిల్లో ఉంది. నా సొంత మాటలు కాదండి. అలా పబ్లిసిటీ గనక చేసుకుంటే పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అని నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది, తండ్రి చెప్తున్నాడు మనతో. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. బోర అంటే ఇప్పుడు అందరూ మనం పబ్లిసిటీ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడేందంటే అయితే మనం ఎలా చేయాలి? ఇక్కడ మీరు అనలేదు, నీవు అని చెప్తున్నాడు తండ్రి. అంటే పర్సనల్గా ఒక్కొక్కళ్ళకి చెప్తున్నట్టు. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మీరు కాదండి, నీవు అంటే మనకి ఒక్కొక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాడు. ఈ వాక్యం ఎవరైతే చదువుతున్నారో వాళ్లతో తండ్రి చెప్తున్నట్టు. ఇప్పుడు నీవు అంటే ఇక్కడ నాకు చెప్తున్నాడు, నీవు అంటే మీరు చదివితే మీకు చెప్తున్నట్టు. నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పబ్లిసిటీ అనేది మనకొద్దండి. పబ్లిసిటీ మనం అస్సలు వద్దు అని తండ్రి చెప్తున్నాడు. సైలెంట్, మనం ఏ చేసినా సైలెంట్గా ఉండాలి. అది దాని ద్వారా మనం కనపడకూడదు. తండ్రి ప్రేమ, తండ్రి ఘనత కనపడాలి అక్కడ. నీవైతే, ఇక్కడ మీరైతే అని చెప్పలేదు, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అంటే ప్రతి ఒక్కరూ ఇట్లా అలవాటు చేసుకోమని తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు అందరూ ఎక్కువ వీడియోలు తీసి వైరల్ అవ్వాలని. ఈరోజు కూడా ఒక న్యూస్ వచ్చింది, నిన్న కూడా ఒక న్యూస్ వచ్చింది. ఈ వైరల్ అవ్వాలని ఒక వీడియో తీస్తా ఒక అబ్బాయి వెళ్ళిపోయి నీళ్ళలో దూకేశాడు, పాపం చచ్చిపోయాడు. వెతికితే శవం దొరికింది. అసలు ఎందుకు? అది ఎంత సాతాను అపవాది తెచ్చిన ఆ ట్రెండే కానీ బైబిల్ నుంచి వచ్చింది కాదండి. గుర్తుపెట్టుకోండి, మనం క్రైస్తవులంగా తండ్రి మాటకు లోబడేటట్టు జీవిస్తేనే మన తండ్రి దగ్గర మనకి ఫలం ఉండిద్ది. లేకపోతే అక్కడే కాదు, ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మనం ఉన్న సమాజంలో, మన కుటుంబంలో మనకే శాంతి ఉండదు. మనకే ఆర్థిక సమస్యలు అన్నీ, అన్యులకి రావాల్సిన సమస్యలు, శ్రమలన్నీ మనకే వస్తాయి. కాబట్టి మీరెవరికన్నా సహాయం చేయాలంటే చెయ్యాలి. సహాయం చేస్తేనే తండ్రికి చాలా ఇష్టం. బీదలను కనికరించేవాడు, బీదలకు కనికరించే వాళ్ళకి సహాయం చేస్తే దేవునికి అప్పించువాడు అని బైబిల్లోనే ఉండిద్ది. కాబట్టి ఆ సహాయం చేసేటప్పుడు 10 మంది చూడాలి అనే పబ్లిసిటీ కాకుండా, తండ్రి రహస్యమందున్న తండ్రి, నా తండ్రి నన్ను చూస్తే చాలు, నా తండ్రి ఇలా చేయమన్నాడు కాబట్టి నేను ఇలాగే చేస్తా, 100 మంది పబ్లిసిటీగా చేసుకునేవ్వండి, నాకు అనవసరం. ఇక్కడ నీవు అని పర్టికులర్గా నాకు చెప్తున్నాడు కాబట్టి తండ్రి, నేను జాగ్రత్తగా తండ్రి మాటకు లోబడి
ఇలా తండ్రి ఎలాగైతే చేయమంటున్నాడో, నీవు ధర్మం చేసేటప్పుడు రహస్యంగా చెయ్యి. వాళ్ళే పలానా వాళ్ళు అవసరతలో ఉన్నారని మనకు తెలిసినప్పుడు అవసరమైతే వాళ్ళ అడ్రస్ కనుక్కొని వెళ్ళి కలిసి మాట్లాడి వాళ్ళ చేతిలో ఆ సహాయం పెట్టి, అమ్మా ఇదిగో ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఆ తలంపు అనేది, ఆ ప్రేరణ తండ్రి ఇచ్చాడు, మీరు అవసరతలో ఉన్నారంట, ఇదిగో తీసుకోండి, తండ్రి పంపించాడు నేను కాదు అని వాళ్ళకి సహాయం చేసి, మళ్ళీ అది పబ్లిసిటీ అవసరం లేదు. మన తండ్రి అంత సర్వ సృష్టికర్త, ఆయన దృష్టి అంతా మన మీదే ఉండిద్ది కదా, అలా చేస్తే చాలు. అలాగే మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సమాజ మందిరాల్లో, వీధుల్లో అంటే మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అండి. పాస్టర్ గారు రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోండి, ఆ పక్కన ఇళ్లలో ఉంటారు కదా, పాస్టర్ గారు అండి కొంచెం ప్రార్థన చేయరా, మా ఇంట్లో ఈ సమస్య ఉందని రోడ్ల మీదే చేపించుకుంటారు. అసలు అదే అదే అట్లా ఎట్లా, అది కరెక్టేనా అనిపించేది అప్పుడు, చిన్నప్పుడే అట్లా అనిపించేది. కానీ తర్వాత వాక్యం చదివే కొద్దీ అప్పుడు తండ్రి అప్పుడు వచ్చిన డౌట్కి, అప్పుడు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాడు. సమాజ మందిరాల్లో నలుగురు చూడాలి, 10 మంది చూడాలి అని బయట నిలబడి చేయడం, మూలల్లో అసలు ఎంత చక్కగా మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. పబ్లిసిటీ అంటే తండ్రికి అస్సలు ఇష్టం ఉండదండి. మనం చేసేది నీతిగా, న్యాయంగా తండ్రి చూడాలని చేయాలి గాని జనం చూడాలని చెయ్యొద్దు అని నా మాట కాదు, తండ్రే చెప్తున్నాడు. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఇక్కడ కూడా నీవు అని చెప్పాడు, మీరు అని చెప్పలేదు. ఇక్కడ గుంపులుగా చెప్పడు తండ్రి. ఎక్కువ సమాజ మందిరాల్లో అంటే చర్చిలో ఉన్నప్పుడు ఓకే, ఆ సమయం విశ్రాంతి దినం. తర్వాత రోజులన్నీ కూడా నీవు ప్రార్థన చేసేటప్పుడు అంటే మనం పర్సనల్గా ప్రార్థన చేసుకోవాలి. అది కూడా ఎలా చేసుకోవాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అలాగే ప్రార్థన ఇలా చేయాలి. అందుకే ఇప్పుడు తెల్లవారుజామున అంటే ఎవ్వరు లేవరు కదా, పడుకుంటారు, మంచి నిద్ర టైం కాబట్టి ఎవరు లేవరు. మనం లేచి పెద్ద పెద్దగా అరుచుకుంటా, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా చెయ్యక్కర్లేదు. తండ్రి దగ్గర మూలుగులతో కన్నీరు కారిస్తే చాలు, మనకున్న అవసరాన్ని బట్టి. అసలు అది కూడా మళ్ళీ మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా తండ్రి ఇక్కడ తన కింద 7వ వచనంలో చెప్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఎక్కువ మాట్లాడితే, పెద్ద పెద్దగా మాట్లాడితే, వ్యర్థమైన మాటలు మాట్లాడితే దేవుడి దాకా చేరిద్దిలే అని అనుకుంటారంట కొంతమంది. మనం అలా ఉండొద్దంట. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మనకేం కావాలో మనం ప్రార్థనలో కూర్చోనక్కర్లేదండి. మనకి ఏ లోటు వస్తుంది, ఏ అవసరాలు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి తండ్రికి తెలుసు. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అలాగే మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని. మనుష్యులకు ఇదే పబ్లిసిటీ. ఇప్పుడున్న వాడుక భాషలో పబ్లిసిటీ కోరుకోవద్దు. తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి ఎలాంటి ఫలం అనేది తండ్రి చెప్పకనే చెప్పేశాడు. అలాగే మనం మనుషుల అపరాధములను క్షమిస్తేనే మన తండ్రి మనం చేసిన తప్పులను క్షమిస్తాడు. అదే చెప్పేది. అదే ప్రతిరోజు మనం మాట్లాడుకుంటాం కదా, ఎవరన్నా మీ విషయంలో తప్పుగా చేసి మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టుంటే మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించి మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రేమించండి. అప్పుడే తండ్రి మనం చేసిన తప్పులు కూడా అలాగే తండ్రి క్షమిస్తాడు అని నా మాట కాదండి, తండ్రే చెప్తున్నాడు. కాకపోతే మనం రోజు ఇదే మాట చెప్పుకుంటాం. అది అలవాటు అవ్వాలంటే, గుర్తుపెట్టుకోవాలంటే మనం రోజు చెప్పుకోవాల్సిందే. అలాగే ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉండాలో చెప్పాడు. మనుషులకు కనబడాలంటే అది పబ్లిసిటీ వద్దు అని తండ్రి చెప్పేశాడు. మన మాట కాదు కదా.
ఉపవాసం చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని. ఇక్కడ మళ్ళీ నీ అని వాడాడు, మీ అని కాదు. నీ అంటే మనం పర్సనల్గా ఉపవాసం ఉంటాం కదా, సమాజంలో కాకుండా పర్సనల్గా నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు అది మనుషులకి పబ్లిసిటీ చేసుకోవద్దు. నీవు ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కనీసం మన ఇంట్లో వాళ్ళకు కూడా కనపడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. లేదు వాళ్ళు తినకుండా ఉంటే ఎట్లా, మరి ఎట్లా అని కాస్త పెద్దవాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు అమ్మ అట్లా కాదులే, నేను ఉపవాసం ఉంటున్నాను అని ఒక మాట చెప్పి మళ్ళీ ఇక దుఃఖాన్ని విచారం వేసుకొని అట్లా ఉండొద్దు అని తండ్రి చెప్తున్నాడు. కాబట్టి ఉపవాసం చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఉపవాసం మనం ఉంటున్నామంటే మనుషులు పబ్లిసిటీ వద్దు, మనుషులకి తెలియాల్సిన అవసరం కూడా లేదు, మన తండ్రికి తెలిస్తే చాలు. అలాగే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమ్మ వేసి దొంగిలెదరు. మనకి ఎక్కువ ఆర్థిక సమస్యలు, అప్పులు, ఇల్లు లేదని అదని ఇదని ఎన్నెన్ని ప్రార్థన అవసరతలు వస్తున్నాయో అవన్నీ కూడా మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత కట్టుకున్నా కూడా ఒకరోజు ఒకానొక రోజు అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ అవి మనం కష్టపడి ఇల్లు కట్టుకున్నా, కష్టపడి ఆస్తులు సంపాదించుకున్నా కూడా మనం బ్రతుకున్నంత కాలం అవి మనతోనే ఉంటాయన్న గ్యారంటీ ఉందా? ఎవరో ఒకళ్ళు వచ్చి కబ్జా చేయొచ్చు, లేదా ఏదో ఒక రూపంలో అవి కరిగిపోవచ్చు. అయితే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ్ము వేసి దొంగిలరు. అసలు ఈ లోకంలో ఎందుకు ఈ ఆస్తిపాస్తులు, ఈ స్థలాలు ఇవన్నీ ఎందుకు సంపాదించుకుంటున్నారు? అవన్నీ వాటి మీద మీ దృష్టి పెడితే మీ మనసంతా వాటి మీదే ఉండిద్దమ్మా, నా మీద ఉండదు అని 21వ వచనంలో తండ్రి మాట్లాడుతున్నాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే నీ హృదయం ఉండును. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు సంపాదించి ఇంట్లో పెట్టామంటే మనం ఏ పనిలో ఉన్నా కూడా మళ్ళీ అక్కడికే వెళ్ళిద్ది కదా మనసంతా. మీరు గమనించుకోండి, డబ్బులు పెట్టాము, ఉంటాయో ఉండవో, పిల్లలు ఏమైనా కదిలేస్తారా, ఎవరన్నా కబక్కన ఓపెన్ చేసి చూస్తారా, ఉన్నాయో లేవో, ఇదే ఆలోచన వచ్చింది. కానీ వేరే పని మీదకి మన మనసు వెళ్ళిద్దా? వెళ్ళదు. అందుకే తండ్రి అంత మీ ధ్యాస, మీ మనసంతా లోకపరమైన వాటి మీద పెట్టకండి. అక్కడ అంత సంపాదించాల్సిన అవసరం కూడా లేదు, అవి అశాశ్వతమైనవి అమ్మా. అవన్నీ మీదకు మీరంత కష్టపడి నిద్ర మానుకొని తలకాయ పగలగొట్టుకొని ఆ ఒత్తిడి, అంత మెంటల్ ప్రెజర్తో అంత సంపాదించిన అవి ఒకానొక రోజున అవన్నీ విడిచిపెట్టి రావాల్సిందే కదా. అవన్నీ మీతో రావు కదా. పోనీ అవన్నీ శాశ్వతంగా మీతో కలిసి మీతోనే ఉంటాయన్న గ్యారంటీ ఉందా? ఎవరొకళ్ళు, ఇప్పుడు మన స్థలం కొనుక్కున్నాము, మనం లేవు అక్కడ, ఎవరొకళ్ళు వచ్చి కబ్జా చేస్తారు. మళ్ళీ కోర్టులని, ఆ కేసులని, ఈ కేసులని, ఉన్నదంతా అటే పెట్టాల్సి వచ్చింది. అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు, చిమ్మెటయు తుప్పును తినివేయనంటే ఇదే ఏదో ఒక రూపంలో పోతా ఉండిపోయింది, పాడైపోయిద్ది, కానీ అది నిలబడదు అని తండ్రి చెప్తున్నాడు. అదే తండ్రికి నచ్చినట్టు, తండ్రి మాట ప్రకారం మనం నడుచుకుంటే పరలోకంలో మనకంటూ ఒక ధనం, మనకంటూ ఒక ఆస్తి, మనకంటూ అక్కడ స్థలాలు, పొలాలు అనేవి తండ్రి ఏర్పాటు చేసి పెడతాడు. అక్కడైతే నా దగ్గర అయితే సేఫ్గా ఉంటాయమ్మా. మీరు అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అమ్మో, తండ్రి దృష్టికి నేను ఇంత చక్కగా నడుచుకుంటున్నాను, మరి తండ్రి నా మీద జాలి పడతాడో పడడో, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడో ఏమో అనే డౌట్ కానీ, అలాంటి ఆలోచనలు కానీ వద్దు. ఎందుకంటే మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ ఆలోచనలు, మీ చూపులు ప్రతిదీ నేను గమనిస్తున్నాను కదా. మీకు ఇక్కడ నా దగ్గర స్థలం ఏర్పాటు చేసి పెట్టాను. మీ స్థలం ఉన్న ఎవ్వరూ కబ్జా చేయరు, మీ స్థలానికి ఏ తుప్పు పట్టదు, ఇక్కడ ఏ దొంగలు ఉండరు, నా దగ్గర సేఫ్గా ఉంది, మీరు వచ్చినప్పుడు మీది మీకు ఇచ్చేస్తాను అని తండ్రి చెప్తున్నాడు చక్కగా. అలాగే 27వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు?
మనకి ఆలోచనలే ఆలోచనలు. అందుకే ప్రార్థన చేసిన తర్వాత ఆ సమస్య గురించి ఆలోచించొద్దు. సమస్య గురించి ఆలోచించినంత మాత్రాన మనకు బీపీ షుగర్లు పెరగడం తప్ప ఉపయోగం ఉండిద్దా? సొల్యూషన్ మనకున్న జ్ఞానానికి సొల్యూషన్ దొరికిద్దా? దొరకదు. అదే తండ్రి ఇక్కడ చెప్తున్నాడు. మీలో ఏదైనా ఇప్పుడు ఎవరైనా సరే మనం చింతించి మనం ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకొని సమస్య వచ్చింది, దాన్ని ఎలా పరిష్కారం చేయాలి, గంటలు ఆలోచించినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయిద్దా? కాదు. అంత ప్రార్థన చేసిన తర్వాత గంటలు ఆలోచిస్తాము. వచ్చిద్దో రాదు, నా కూతురు మారిద్దో మారదో, నా పిల్లలు మారతారో మారరో, ఈ అప్పులు తీరతాయో తీరవో అని ఆలోచించినంత మాత్రాన ఏమీ జరగదని తండ్రి ఇక్కడ చెప్తున్నాడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపకుడి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ మాట కోసం అండి ఇవన్నీ చదివింది. ఎందుకంటే ఇప్పుడు మనకున్న సమస్యలు, మన ప్రతి ఒక్కరింట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొందరింట్లో అనారోగ్య సమస్యలు, కొందరికి ఆర్థిక సమస్యలు, కొందరికి అప్పుల సమస్యలు, కొందరికి జాబ్ లేదని, కొందరికి మారు మనసు లేదని, ఇట్లా గర్భఫలం లేదని, ఉద్యోగాలు లేవని, ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటానే ఉంది. మళ్ళీ అన్యజనులు బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే మనం ప్రార్థన చేసేవాళ్ళం, ప్రతి వారం చర్చికి వెళ్ళేవాళ్ళం, ఉపవాసం ఉండేవాళ్ళు మీలో ఉన్నారు చాలామంది. ఉపవాసం ఉండేవాళ్ళం. అయినా సరే మనకి ఈ లోటుపాట్లు అనేవి, ఈ సమస్యలు అనేవి మన గృహాలు మనం కలిగి ఉన్నాము. అయితే అసలు అవన్నీ మనకెందుకు, ఈ లోట్లు అనేవి మనకెందుకు వచ్చాయి, ఈ సమస్యలు అనేవి మనకెందుకు వస్తున్నాయంటే, మొదట మనం దేన్ని వెతకాలో దాన్ని వెతకట్లేదు. ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, అసలు దేని గురించి మనం గంటలు ఆలోచించాలి అనేది మనకే క్లారిటీ లేదు. ఏది చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాం, చిన్నప్పటి నుంచి సండే స్కూలు, కొంచెం యవనస్తులైన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా చర్చికి వెళ్తున్నాము. ఉపవాసం, మీటింగ్స్ ఎంత దూరమైనా సరే బ్యాగ్లో బట్టలు పెట్టుకొని వచ్చి మరి మీటింగ్స్కి అటెండ్ అవుతారు. ఇంత భక్తిగా ఉన్నా కూడా మన గృహాల్లోనే అన్యులకు కూడా ఉండవు అన్ని సమస్యలు. క్రైస్తవులకు ఉన్నన్ని సమస్యలు మన గృహాల్లోనే ఎక్కువ ఉన్నాయి బయట వాళ్ళకన్నా. అసలు లెక్క ప్రకారం అయితే మనకి సమృద్ధిగా ఉండాలి, మనకి ఏ లోటు లేకుండా ఉండాలి. ఎందుకంటే అంత భక్తిగా ఉన్నాం కాబట్టి. పొద్దున లేస్తే ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, తినే ముందు ప్రార్థన, బయటికి వెళ్లే ముందు ప్రార్థన, లోపలికి వచ్చిన తర్వాత ప్రార్థన, ఏ పని చేయబోతున్నా ప్రార్థనతోనే స్టార్ట్ చేస్తాం. అంత భక్తిగా ఉన్నప్పుడు అసలు ఏ ఒక్క సమస్య మనకి రాకూడదు. కానీ అన్ని సమస్యలు మనకే వస్తున్నాయి. ఎందుకంటే దేని గురించి మనం ఆలోచించాలో దాని గురించి ఆలోచించట్లా, దేని గురించి ఆలోచించకూడదో దాని గురించే ఆలోచిస్తున్నాం, దాని గురించే నిరుత్సాహపడిపోతున్నాం, వాటి గురించే మనం అల్లాడిపోతున్నాం. అవే ఇక నాకు శాశ్వతం, అవే నాకు ఇంపార్టెంట్, ఫస్ట్ ఇవే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాం. కాబట్టే మనకి బీపీలు, షుగర్లు, ఏ సమస్యలన్నీ మన క్రైస్తవుల కుటుంబాల్లోనే ఉంటుంది. కానీ తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు ఏం బట్టలు వేసుకోవాలి, మీరు ఏం తినాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ జాబ్ చేయాలి, ఎలా జీవించాలి, మీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఏ వయసులో మీకు ఏది ఇవ్వాలి, గర్భఫలం ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ నాకు తెలుసమ్మా. ఆర్థిక సమస్యలనే అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మీరు చెయ్యాల్సిన పని చేయట్లా, చెయ్యకూడని పని చేస్తున్నారు, అందుకే అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. నా మాటలు కాదండి, అవన్నీ మీకు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. ప్రతి ఒక్కరింట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో, భార్యాభర్తల సమస్యల అన్నీ నాకు తెలుసు. అయితే మీరు వాటి గురించే ఆలోచిస్తున్నారు. అసలు వేటి గురించి ఆలోచించాలి? దేవుని రాజ్యానికి ఆయన ఎలా నీతిగా జీవించాడో మేము అలాగే జీవించాలి కదా.
తండ్రి రాజ్యానికి మనం చేరుకోవాలంటే ఫస్ట్ మనం మనుషులుగా ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడే కదా మనకి సమయం. కొంతమందికి ఆఫీసులో జాయిన్ అయితే ఒక 2 ఇయర్స్ కంపల్సరీ చేయాలంటారు, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఆ తర్వాత మీ ఇష్టం అంటారు. లేదా ఒకే ఆఫీసులో కొన్ని సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారంటే, ఆ కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతూ ఉంటారు. అవన్నీ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళని జాబ్లో నుంచి తీసేయరు, వాళ్ళకి ఇంకా ప్రమోషన్లు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్, ఒక్కటి కూడా తప్పకుండా. ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కదా, ఈ రూల్ ఒక్కటి ఫాలో అవ్వకపోతే ఏం కాదులే అనుకున్నారనుకోండి, నెక్స్ట్ డేనే వాళ్ళని బయటికి పంపించేస్తారు. కానీ అంత చక్కగా జాగ్రత్తగా అన్ని రూల్స్ ఫాలో, టైం అంటే టైంకి వెళ్ళిపోవాలి ఆఫీస్కి, లంచ్ టైంకి లంచ్, మీటింగ్ అంటే మీటింగ్కి వెళ్ళాలి, అన్నీ ఫాలో అవుతున్నారు కాబట్టే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్ అని వాళ్ళని పర్మనెంట్ కూడా చేసిన కంపెనీస్ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి పర్మనెంట్ రాజ్యం, పర్మనెంట్గా మనం ఉండేది ఎక్కడ? భూమి మీద ఉంటామా పర్మనెంట్గా? ఇప్పుడు మనం ఎంత సంపాదించినా, ఎంత ఆలోచించి అప్పులన్నీ తీర్చుకున్నా కూడా, ఎంత కష్టపడి అప్పులన్నీ తీర్చుకున్నా పర్మనెంట్గా భూమి మీదే బ్రతికుంటామని గ్యారంటీ ఉందా? లేదు కదండి. అయితే తండ్రి చెప్తున్నాడు, తండ్రి రాజ్యం అనేది మనకి పర్మనెంట్, అదే పర్మనెంట్, ఇది పర్మనెంట్ కాదు. అందుకని మీకు ఏది పర్మనెంట్ కావాలో అది నాకు తెలుసు. నా రాజ్యాన్ని నా దగ్గర ఉండడానికి మీరు ఆలోచించండి. నేనెలా అయితే నీతిగా జీవించానో మీరు అలా నీతిగా జీవించడానికి, నేనెలాగైతే నీతిగా జీవించానో నా మీద ఒక్క మచ్చైనా ఉందా? లేదు. ఎంతమంది అవమానిస్తున్నా కూడా నేను ఒక్క మాట తిరిగి అన్నానా? లేదు. ఎందుకంటే నాకు పర్మనెంట్గా ఉండాల్సింది నేను ఇక్కడ కాదు, నా తండ్రి దగ్గర ఉండాలి. నా తండ్రి దగ్గర నేను పర్మనెంట్గా ఉండాలంటే, అసలు తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం, వెళ్ళే అర్హత నాకు ఉండాలంటే నేను ఇక్కడ నీతిగా ఉండాలి. అసలు తండ్రి అంత గొప్ప సర్వ సృష్టికర్త కుమారుడయ్యుండి కూడా ఎంత తగ్గించుకున్నాడండి మన తండ్రి. ఎంత సహించాడు, ఎంత భరించాడు, ఎంత ప్రేమించాడు. అసలు ఎవరన్నా మనల్ని కొడుతుంటే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తామా? అది కూడా మనస్ఫూర్తిగా, అయ్యా వాళ్ళు తెలియక చేస్తున్నారు తండ్రి క్షమించయ్యా అని. అసలు మనం ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం కానీ మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళ గురించి కన్నీటితో తండ్రి పాదాలు పట్టుకున్న సందర్భాలు మీ లైఫ్లో ఉన్నాయా ఇప్పుడు దాకా? ఒకవేళ ఉందంటే అది నిజంగా దేవుని కృప మీకు తోడుగా ఉందనే అర్థం. అయితే ఇప్పుడు నాకు అందుకే మీరు ప్రతిరోజు సిస్టర్ మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్య గురించి ప్రార్థన చేయండి అంటే నాకు రాదు నోటికి. ఎందుకనో మళ్ళీ మీరు ప్రార్థన మానేస్తారేమో, ఈ ప్రార్థన మీకు అలవాటు అవ్వాలని నేను అడగడమే గాని నేను అడిగినంత మాత్రాన, మీరు అడిగినంత మాత్రాన సమస్యల గురించి మనం ఎంత భారంగా చేసినా పోదండి. సమస్యలు ఎప్పుడు పోతాయంటే ఎప్పుడైతే మీరు దేవుని మాట ప్రకారం నడుచుకుంటారు, ఆయన నీతిని, ఆయన రాజ్యంలో తండ్రితో నేను ఉండాలంటే ఇక్కడున్నప్పుడే నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలి, నా తండ్రి మాట చొప్పున నేను నడవాలి. ఏ పనులు చేయమంటున్నాడు, ఏ పనులు చేయొద్దు అంటున్నాడు, ఎంత జాగ్రత్తగా ఏ విషయాల్లో ఉండమంటున్నాడు, ఏ విషయాల్లో నన్ను దిగులు పడొద్దని చెప్తున్నాడు. నాకు కావాల్సినవన్నీ నా తండ్రికి ముందే తెలుసు. మళ్ళీ నేను ప్రత్యేకంగా వాటి గురించి నేను ఎందుకు అడగాలి? వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు, అడగొద్దు అని తండ్రి చెప్తున్నాడు. అన్యులైతే వ్యర్థమైనవన్నీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవన్నీ అవసరతలన్నీ మీకు కావాల్సిన అవసరత నాకు తెలీదా? మీ పరలోకపు తండ్రికి ఆల్రెడీ తెలుసమ్మా. మళ్ళీ మీరు తెచ్చి అదే చెప్తా ఉంటే ఎట్లా తల్లి అని తండ్రి చెప్తున్నాడు. ఒకసారి గమనించండి, మన ప్రార్థన దేని గురించి చేయాలి? మన సమస్యల గురించి చేయొద్దు అని తండ్రి చెప్తున్నాడు. తండ్రి రాజ్యానికి నేను చేరుకోవాలంటే నీతిగా నేను ఎలా బ్రతకాలో నాకు అలవాటు చేయండి అయ్యా. నీతిగా నేను ఎలా నడుచుకోవాలి, మీ వాక్య ప్రకారం నేను ఎలా నా జీవితాన్ని మార్చుకోవాలి. నేనైతే మార్చుకోలేను, కానీ మీరు తోడుగా ఉండి నన్ను ఎప్పటికప్పుడు సరిచేస్తా. మీకు దగ్గర చేయండి అయ్యా చాలు. నేను మొదట మీకు దగ్గరైతే చాలు, తర్వాత అవన్నీ నాకు కావాల్సిన అవసరతలు, నాకున్న సమస్యలన్నీ మీరే తీసేస్తారు. కానీ నేను మాత్రం మీకు దగ్గరైతే చాలు అని ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా
మీరు ఏ పనిలో ఉన్నా కూడా నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి ఎన్నోసార్లు నాతో మాట్లాడాడు, అయినా సరే నేనే వినిపించుకోవట్లా, ఎప్పుడు నా సమస్యల గురించి ఆలోచిస్తున్నాను. కానీ తండ్రికి దగ్గరైతే ఆ సమస్యలన్నీ ఒక్క క్షణంలో తీసేస్తానని తండ్రి చెప్తున్నాడు, అయినా సరే గ్రహించలేకపోతున్నాను అని మీరు ఏ పని చేస్తున్నా కూడా, అది ఇల్లు ఉడుస్తున్నానైనా బట్టలు ఉతికేటప్పుడైనా ఏ పని చేస్తున్నా కూడా ఇదే ఆలోచించుకోండి. సమస్య గురించి ఆలోచించొద్దు, సమస్య గురించి చింతింపొద్దు, సమస్య గురించి అస్సలు ఆలోచించొద్దండి. ఫస్ట్ దేవునికి దగ్గర అవ్వాలని తండ్రి ఎలాగైతే సహించి సహనం, ఓర్పు, సాత్వికంతో ప్రేమతో నడుచుకున్నాడో, ఎలా జీవించాడు. అయ్యో యేసయ్య, మరి మీరంటే గొప్ప తండ్రి, మీరంటే దేవుడు, మేము మామూలు మనుషులు, మాకెలా సాధ్యమైద్ది అని మనం క్వశ్చన్ అడుగుతామేమోనని ముందుగానే తండ్రి ఒక మామూలు మనిషిగా మనలాగే ఈ భూమి మీద జన్మించి ఒక మనిషిగా కూడా ఉండి నీతిగా ఎలా జీవించవచ్చో తండ్రి జీవించి చూపించాడు మనకి. ఆ క్వశ్చన్ మళ్ళీ మనం నోటి వెంట రాకూడదని ఎంత భరించాడు, అంత గొప్ప మహిమను వదిలిపెట్టేసుకుని వచ్చి ఎంత సహించాడు, ఎంత భరించాడు అంటే మనం కూడా ఆ సహనం, ఓర్పు, సాత్వికమైన మనసు అనేది మనం కూడా కలిగి ఉండాలని. మనం చేసే పనులు బట్టే మన పిల్లలు అలా తయారవుతారు కదా. ఇప్పుడు మనం ఎలాంటి పనులు చేస్తే మన పిల్లలు అలాంటి పనులే చేస్తారు రేపు పెద్దయిన తర్వాత. అందుకనే తండ్రి కూడా ఒక మామూలు మనిషిగా జన్మించి తండ్రి నీతిగా ఏ మచ్చ కూడా ఆయన మీద పడకుండా, మచ్చ లేకుండా ఎలా జీవించవచ్చో ఆయన జీవించి చూపించాడు. అందుకే తండ్రిని పోలి మనం నడుచుకోవాలి. మొదట తండ్రి రాజ్యాన్ని, అది శాశ్వతమైంది, పర్మనెంట్ జాబ్ అన్నట్టు, పర్మనెంట్ ప్లేస్ అదే మనకి, భూమి కాదండి. మనం ఇక్కడ నీతిగా న్యాయంగా వాక్య ప్రకారం నడుచుకుంటేనే అక్కడ మనకి ప్లేస్ అనేది ఏర్పాటు చేసి పెడతాడు తండ్రి. అలాగే మనకున్న సమస్యలు, మనకు కావాల్సిన అవసరతలు, మనకు రేపు ఇప్పుడు రైస్ అయిపోతుంది, దాని గురించి మనం గంటలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటున్నాడు, నాకేం పర్వాలేదు, నేను అడగను, నా తండ్రే తెచ్చేస్తాడు, నా తండ్రి పంపిస్తాడు నాకు అని ఎప్పుడైతే తండ్రి మీదే ఆనుకోవడం అలవాటు చేసుకుంటారో ఖచ్చితంగా మీ ఇంట్లో సమస్యలు అనేవి రావు. మీరు కాకపోతే మీరు దేని గురించి చింతించాలో దాని గురించి చింతించట్లా, దేని గురించి చింతింపకూడదు వాటి గురించే మీరు ఆలోచిస్తున్నారు అని తండ్రి, నా మాటలు కాదు, తండ్రే మనతో మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆలోచించుకొని ముందుకెళ్ళండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మరి వాక్యం ద్వారా ప్రభా ఎంత చక్కగా మరి మాలో మేము ఇంకా ఏ విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండాలో మీరు మాతో మాట్లాడుతున్న దేవా. ఏ విషయంలో మేము మరి మీరు చెప్పిన ఈ విషయాల్లో మేము దారి తప్పిపోతున్నామేమో, పబ్లిసిటీ కోరుకుంటున్నామేమో, అది వద్దు అని మీరు మాతో ఖరాఖండిగా చెప్పేశారు. అది వద్దు అన్నప్పుడు ఇక మేము అలా కోరుకునే మనసు మాకు రానివద్దు ప్రభా. రహస్యమందున్న మీకు తెలిస్తే చాలు, మేము చేసే మంచేదో మీకు తెలిస్తే చాలు, మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, మొదట అసలు వేటి గురించి విచారించాలో వాటి గురించి విచారించే హృదయాన్ని, ఆ తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.